హలో అండి, వెల్కమ్ టు రావు గారి ఇల్లు. నాన్ వెజ్ ప్రియులకు, అందులోనూ సీ ఫుడ్ అంటే బాగా ఇష్టపడే వారి కోసం ఓ రెసిపీ చెప్పబోతున్నానండి. నెత్తళ్ళ కారం అండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. డీప్ ఫ్రై చేసేస్తాం కాబట్టి చాలా కాలం నిల్వ కూడా ఉంటుంది. త్వరగా పాడవదు. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కారం కోసం 1/2 కిలో నెత్తళ్ళు తీసుకోవాలి. వీటి తలలు, తోకలు తీసేసి కొద్దిగా పసుపు, ఉప్పు వేసి 4-5 సార్లు శుభ్రంగా కడగాలండి. తడి లేకుండా గాలికి ఆరబెట్టుకుంటే వీటిని ఫ్రై చేయటం ఈజీ అవుతుంది. 1/2 కిలో నెత్తళ్లకు 1/2 కిలో పచ్చిమిర్చి తీసుకోవాలి. మిర్చిని కూడా శుభ్రంగా కడిగి తొడిమలు తీసేయాలి. పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయండి, అందుకని 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. కారం మామూలుగా ఉంటే 1 వేసుకుంటే సరిపోతుంది. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు తీసుకోవాలి. ఉల్లిపాయలను గ్రేట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చిని కచ్చా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, పచ్చిమిర్చిని ఇలా మిక్సీ పట్టి ఉల్లిపాయని గ్రేట్ చేసుకోవాలి. బాండీలో 1/2 కిలో నూనె వేడి చేసి నెత్తళ్ళు ఫ్రై చేయాలి. దోరగా వేయించాలండి. మంట మీడియంలో ఉండాలి. చూడండి, ఇలా వేగాలి. నెత్తళ్ళు వేయించిన నూనెలోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, రుచి సరిపడా ఉప్పు, పసుపు వేసి వేయించాలి. ఈ మిశ్రమం బ్రౌన్ కలర్లోకి రావాలండి. మంట మీడియంలో ఉంచి మూత పెట్టకుండా ఫ్రై చేయాలి. ఇది బాగా వేగడానికి 15 నుండి 20 నిమిషాలు టైం పడుతుందండి. చూసారా, ఇలా వేగాలి. ఈ కలర్ రావడానికి 20 నిమిషాల వరకు వేయించానండి. ఇప్పుడు మంట సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న నెత్తళ్ళు వేసి బాగా కలపాలి. ఈ కారం నెత్తళ్ళకు బాగా పట్టించాలండి. సన్న మంట పైనే 4-5 నిమిషాలు ఇలా కలిపెడితే సరిపోతుంది. మూత మాత్రం పెట్టకూడదండి. ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ అండి. మసాలాలు లేకుండా నెత్తళ్ళు, మిర్చి, ఉల్లిపాయ, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పుతోనే చాలా రుచిగా ఉండే కారం తయారైపోతుంది. అన్నం, రోటీలతో ఈ కారాన్ని వడ్డించవచ్చు. అన్నీ బాగా కలిసాయండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లబరిచి ఏదైనా డబ్బాలోకి కానీ సీసాలోకి కానీ తీసుకొని నిల్వ చేసుకోవాలి. దీన్ని వడ్డించేటప్పుడు పొడి స్పూన్ వాడాలండి. తడి తగలకుండా జాగ్రత్త పడితే చాలా రోజులు నిల్వ ఉంటుంది. మన నెత్తళ్ళ కారం చాలా రుచిగా ఉందండి. బాగా కడిగి డీప్ ఫ్రై చేసాం కాబట్టి నీచు వాసన కూడా లేదు. అన్నంలోకి, పప్పుచారు, రసంలతో పాటే స్పైసీగా ఉండే ఈ రెసిపీని కూడా వడ్డించారంటే తిరిగే ఉండదండి. అన్నంలో ఈ కారం వేసుకుని కొద్దిగా నువ్వుల నూనె కూడా తగిలించుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. 4 రోజులకు పైగా నిల్వ ఉండే కారపొడి అండి ఇది. ఫ్రిడ్జ్లో పెడితే 2-3 నెలలైనా ఫ్రెష్గానే ఉంటుంది. కాబట్టి పెద్ద మొత్తంలో చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ టేస్టీ రెసిపీ ట్రై చేసి ఇంట్లో వాళ్ళకు వడ్డించండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.